వనపర్తి జిల్లా కేంద్రంలోని 14వ వార్డు బ్రహ్మంగారి ఆలయంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగారతో కలిసి ప్రజాపాలన 6 గ్యారంటీల బ్రోచర్ను ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిస్సహాయులైన అర్హులు ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల అభయహస్తం 6 గ్యారంటీలు అమలును అర్హులైన పేదలకు పారదర్శకంగా అందించాలనే ముఖ్య ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభించిందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సూచించారు. ఈ ప్రజాపాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నామని తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు 10 దినాలలో దరఖాస్తులను స్వీకరిస్తామని అన్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో 6 గ్యారంటీలతో పాటు ఆహార భద్రత కార్డు, రేషన్ కార్డు కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి నవీన్ రెడ్డి, డిఆర్డీఓ నరసింహులు, మున్సిపల్ కమిషనర్ విజయసింహారెడ్డి, విద్యుత్ శాఖ డి నరేంద్ర కుమార్, కౌన్సిలర్లు బ్రహ్మంచారి, చీర్ల చందర్, లక్ష్మీ, రవి యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శంకర్ ప్రసాద్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అప్లికేషన్ తీసుకోండి. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా కార్యక్రమం కొనసాగుతుంది. దయచేసి సహకరించగలరు. జిల్లా అధికారులు గౌరవ మీరు చేయవద్దండి, ముక్కలు లేవడండి, మీరు చేయవద్దని లేవడండి. మాకు పూసలకి ఇండ్లు లేవు, ఏమి లేవు. ఇండ్లు లేవు చూడు. ఏమో మీ దయ మాకు కాబట్టి ప్రశాంతంగా ఫిలప్ చేసి అప్లికేషన్ ఇవ్వగలరు. ఈ కార్యక్రమానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సందేశాన్ని పంపించారు. ఆ సందేశాన్ని మీకు అందరికీ చదివి వినిపించడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ప్రజా పాలనలో భాగంగా ఈరోజు మన స్థానిక కౌన్సిలర్ బ్రహ్మం గారి అధ్యక్షతన జరుగుతున్న ఈ కార్యక్రమానికి మొట్టమొదటి వనపర్తి నియోజకవర్గంలో మొట్టమొదటిగా లాంచింగ్ చేస్తున్న సందర్భంగా ఇక్కడికి వచ్చిన బ్రహ్మం గారితో పాటు మిగతా కౌన్సిలర్స్ వెంకటేష్ గారు, జయసూద గారు మరియు నారాయణ గారు, మిగతా కౌన్సిలర్లందరూ, ఈ కాలనీకి సంబంధించిన పెద్దలందరూ, కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ, మిగతా కాలనీ పెద్దలందరూ, ఇక్కడికి వచ్చిన లబ్ధిదారులు, దాంతోపాటు ఇక్కడికి వచ్చిన అధికారులు, ఈ మధ్యనే మనకు వనపర్తి కొత్తగా వచ్చిన అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ గారు, పీడీ మున్సిపల్ అధికారులు, ఇక్కడికి వచ్చిన పత్రికా మిత్రులందరికీ, ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ, లబ్ధిదారులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ప్రజాపాలనలో భాగంగా 30 తారీఖు నాడు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి, కాంగ్రెస్ పార్టీని దీవించి, ఇక్కడ నుంచి మీ మేఘారెడ్డిని ఎమ్మెల్యే గెలిపించి వనపర్తికి పంపిస్తే, వనపర్తి నుంచి అసెంబ్లీకి పంపిస్తే, అసెంబ్లీలో మేమందరం వెళ్ళి గౌరవ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయనను ముఖ్యమంత్రి అయిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన 48 గంటల్లోనే ఫస్ట్ క్యాబినెట్ పెట్టి రెండు స్కీమ్లు మనం ఇచ్చిన 6 గ్యారంటీలో 2 ఆ రోజే క్యాబినెట్లు అప్రూవ్ చేసి అసెంబ్లీలో పాస్ చేసి, దానిలో ఒకటి మహిళలకు రాష్ట్రం మొత్తం ఎక్కడ తిరిగిన ఆర్టీసీలో ఉచితంగా తిరిగాయి, ఒకటి ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచిన 2 స్కీమ్స్ లాంచింగ్ చేసుకొని, మిగతా 5 మేము కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 5 గ్యారంటీల కోసం మీరందరూ అప్లికేషన్లు తీసుకోవడానికి మీరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పోవక్కర్లే, మున్సిపాలిటీ ఆఫీస్ పోవక్కర్లే, కలెక్టరేట్ పోవక్కర్లే, ఇంకెక్కడ ఎవరి దగ్గర పోవాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర పైరవీ చేయాల్సిన అవసరం లేదు. ఇదే పాలన, అందుకే ఆ పేరు పెట్టి ప్రజాపాలన పెట్టి మమ్మల్ని గల్లీలకు పంపించిన కాంగ్రెస్ పార్టీకి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకసారి మనం అందరం చప్పట్లతో అభినందనలు తెలిపాలి. ఇంతకుముందు ఉన్న రాజ్యం వేరు, ఇప్పుడు వచ్చిన ఇందిరామ రాజ్యంలో మీరు ఎప్పుడన్నా ఎక్కడన్నా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మీకు కావాల్సిన ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, ఏమేమి కష్టాలు ఉన్నాయి, అన్ని అప్లికేషన్ పెట్టుకోండి. నిన్న మహబూబ్నగర్ జరిగిన మీటింగ్లో మన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు, జూపల్లి కృష్ణారావు గారు మన జిల్లా మంత్రి గారు అక్కడ మాట్లాడినప్పుడు దీనిలో ఒకటి
రైతు భరోసా పథకానికి, గృహజ్యోతి పథకానికి, ఇందిరా మహిళల పథకానికి, చేయూత పథకానికి అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉంది. దానిలో ఎక్కువ అవసరం, దాంతో పాటు ఇంకొక ఎక్కువ అవసరం ఉంది. రేషన్ కార్డులకు కూడా వాళ్ళ లబ్ధిదారులు ఎట్లా చేయాలని మేము మంత్రి గారిని అడిగినాం. అది కూడా ఈ ఫార్మేట్ అవకాశం లేకపోయినా మీరు ఒక వైట్ పేపర్ మీద మాకు రేషన్ కార్డు కావాలని మీరు రాసుకోవచ్చు. అది కూడా మన అధికారులు తీసుకుంటారు. అది కూడా మీరు దృష్టిలో పెట్టుకున్నాను. నిన్న మీటింగ్ లో మీరు ఉన్నారు కదా సార్, అక్కడ చెప్తున్నాం. అది కూడా అప్లికేషన్ పెట్టచ్చు. మిగతా మనలు ఎక్కడన్నా హైదరాబాద్లో ఉన్నా, ఇది ఎక్కడన్నా టూర్ పోయినా, ఇంకెక్కడన్నా ఉన్నా, బయట ఉన్నా, టైంకు రాకపోయినా ఏం తొందర పడేది లేదు. 6 తారీఖు వరకు మీరు ఇవ్వచ్చు. ఒకవేళ అప్పటికి మిస్ అయితే కూడా మన గవర్నమెంట్ ఒక 2 రోజులు టైం ఇస్తుంది. ఏం టెన్షన్ లేదు. మీరు తొందర పడకుండా నిదానంగా ఏం అవసరం ఫిల్అప్ చేయాల్సిన బాధ్యత మీకుంది. దానికి స్థానిక మన కౌన్సిలర్స్ కానీ, మన పార్టీ పెద్దలు కానీ దగ్గర అప్లై చేయాలో ఒక ఇంటి నుంచి ఒకటే చేయండి. అట్లని ఫామ్ ఇవ్వకపోతే ఏదో మిస్ అయిందన్నట్టు, ఫామ్ ఇస్తే వచ్చిందన్నట్టు కాకుండా అర్హులైన లబ్ధిదారులందరికీ వస్తాయి. మీరు తొందరపడకండి. ఇది ఇందిరమ్మ రాజ్యం. దీంతో పాటు మనం ఫామ్ ఇచ్చిన తర్వాత ఇక్కడున్న అధికారులు లాస్ట్ రిసిప్ట్ కూడా తీసుకున్నాను. మనం ఇచ్చి ఊకపోవద్దు. ఒక రిసిప్ట్ ఉంటుంది. రిసిప్ట్ కట్ చేయించుకొని దానికి సీరియల్ నెంబర్ ఉంటుంది. మీరు పలానా టైంకు పలానా డేట్ రోజు మాకు మీ అప్లికేషన్ అందిందని అధికారులు రాసిస్తారు. జిరాక్స్ చేసి మీరు ఫిల్అప్ చేసినా కూడా యాక్సెప్ట్ చేస్తారు. మీరు దాని గురించి కూడా ఏం తొందరపడద్దు. అవన్నీ మిగతా ఒకవేళ కొంతమంది ఇక్కడ మేము కౌన్సిలర్స్ ఉన్నాం, కొంతమంది మేము అధికారులు ఉన్నాం, కొంతమంది అన్ని కొన్ని కన్ఫ్యూజన్ ఉండే ఆడపట్టులో. అది అట్లా ఏం టెన్షన్ పడద్దు. చేసేది మన సీఎం రేవంత్ గారు, చేసేది కాంగ్రెస్ పార్టీ అధికారులు ఇచ్చారు కాబట్టి మీరేం తొందరపడకండి, మీరేం కన్ఫ్యూజ్ కాకండి. ఈ వార్డు కాకుండా ఏ వార్డు అయినా మొత్తం అర్హులైన పేదలకు అందరికీ, అర్హులైన లబ్ధిదారులందరికీ ఇచ్చే బాధ్యత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తీసుకునే స్కీమ్ మీరు నిదానంగా తీసుకోండి. ఒకవేళ ఈరోజు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ ఎవరిని పెడతారో ఒక లోకల్లో 100 రోజులు అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కాబట్టి మీరందరూ సంతోషంగా ఉండండి, మీరందరూ ధైర్యం ఉండండి. వనపర్తి నియోజకవర్గానికి ఇప్పుడిప్పుడే స్వాతంత్రం వచ్చింది. వనపర్తి నియోజకవర్గంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది కాబట్టి మీరందరూ సంతోషంగా ఉంటారు. మీకందరూ ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీని మమ్మల్ని ఆశీర్వదించారు కాబట్టి మేము పాలకుల్లా కాకుండా సేవకుల, మీ అందరికీ మీ ఇంటి బిడ్డలాగా మీకు సేవకులు మేము పనిచేసి పెడతాం. మీరు ధైర్యం ఉండండి. మీరు ఓటు